ఎందుకంటే తెలంగాణకు భయం లేదు, అభయమే తెలంగాణ స్వరూపము. ఆ నరసింహుడు కొలువైన తరువాత మనకు ఇబ్బంది ఉంటుందా? కేసీఆర్ గారి జాతకం గత సంవత్సరం కంటే బాగుండబోతోంది. ఏప్రిల్ నుండి గురువు గోచారం 9వ ఇంట ఉండటం వల్ల అనుకూల సమయం ప్రారంభమైంది. 7వ స్థానంలో శని గోచార కారణంగా ప్రత్యర్థులు నిరంతరం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారికి ఏమాత్రం సందివ్వకుండగా వారిని ఆక్రమించే పద్ధతిలో వారు అద్భుతంగా ముందుకు వెళ్తారు. ఎందుకంటే వారి మీద అపురూపమైన అద్భుతమైన వేములవాడ రాజరాజేశ్వరుడి యొక్క కృపతో పాటు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహము, మా ధర్మపురి నరసింహుడి యొక్క చల్లని చూపు ఎప్పుడు ఉంటుంది. చంద్రశేఖరరావు గారి ముఖారవిందము నుండి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు వెలువడబోతాయి. దేశం మొత్తం కూడా దృష్టి పెట్టి వీరిని మాత్రమే చూసేట్టుగా ఉండబోతోంది. ఎందుకంటే గురువు గోచారం వీరికి అనుకూలంగా ఉంది. నరసింహుడికి త్రినేత్రం ఉంది, అలాగే మన చంద్రశేఖరరావు గారి కూడా 3వ నేత్రం ఉంది. ఎవరెవరేం చేస్తున్నారో, ఎవరిని కలుస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో అన్ని విషయాలు త్రినేత్రంతో గ్రహించగలుగుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా. రియల్ ఎస్టేట్ రంగం ఒక్క హైదరాబాదులోనే అద్భుతంగా ఉంటుంది, మిగతా చోట్ల మాత్రము ఇబ్బంది కలిగేట్టుగా ఉంటుంది. మొత్తం యావత్ భారతదేశం యొక్క దృష్టి హైదరాబాదు మీదనే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.